హలో అండి. ఇది మేము వాయనాడ్కి వెళ్ళామండి. బెంగళూరు కేఆర్పురం నుంచి ఒక 5 బయలుదేరినాము. ఒక 7:50కి అంతా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయామండి. అయితే అప్పటికి ఓపెన్ చేయలేదు ప్యాలెస్. 10 పైన అంటే ఓపెన్ చేసేది. తర్వాత ఇది బందీపూర్ ఫారెస్ట్ అండి. ఆ ఫారెస్ట్ మీదుగా వెళ్ళాలన్నమాట వాయనాడ్కి. చాలా బాగుండిందండి ఫారెస్ట్లో వెళ్ళటం. చాలా ప్లెజెంట్గా ఉన్నింది. ఇక్కడ చూసారా ఎలిఫెంట్ ఎంత బాగుందో. అక్కడ దిగకూడదని చెప్పారండి. చెక్ పోస్ట్ దగ్గర స్టార్టింగ్లోనే చెప్పారు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, దిగకూడదని చెప్పి. ఏమంటే అక్కడ ఎలిఫెంట్ జోను, టైగర్ జోన్ అంట. అందుకని చెప్పి ఇక్కడ హనీ అమ్ముతున్నారు. చెక్ పోస్ట్ లాస్ట్లో అండి ఇది. సో అక్కడ తీసుకోలేదు. ఇవి చూడండి, వాయనాడ్ ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిన తర్వాత బాగా మంచి స్మెల్. అసలు పైనాపిల్స్ అంతా అక్కడ పండిస్తారేమో మరి తెలియదు, కానీ చాలా మంచి స్మెల్. ఇంకా అక్కడ దిగి తీసుకున్నాం అనమాట. ఇది ఎడాకల్ కేవ్స్ అండి. అబ్బో, చాలా నేరోగా ఉన్నాయండి ఈ కేవ్స్. అసలు ఎక్కేదానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఒక ఏజ్లోనే వెళ్ళాలి కొన్ని ప్లేసెస్ కనటంలో ఇది ఒక ప్లేసు. అసలు ఎక్కలేకపోయామండి, అంత స్లోప్ ఎక్కువగా ఉంది. ప్లస్ కొండల మధ్యలో చూసారా, మాకు ఫొటోస్ పెట్టాం కదా వెనకన, అలా ఉన్నాయి. చాలా నేరోగా ఉన్నాయండి, చాలా డేంజరస్గా కూడా ఉన్నాయి అన్నమాట. పడతామేమో అన్నట్టు ఉన్నాయి. అయితే ఒక వన్ టైం ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తే బాగుంటుంది అనిపించేట్టుగా ఉండిందండి. బాగున్నాయి కేవ్స్ అయితే. బట్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడినామన్నమాట. ఇక్కడంతా ఆది మానవులు ఒక 6000 సంవత్సరాల క్రితము జీవించే వాళ్ళంటండి. ఇక్కడ వాళ్ళ లిపి అంటే ఇది. అక్కడ గైడ్ చెప్పారు మాకు తెలీదు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ లివింగ్ ఎలా ఉండేది, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, అవన్నీ ఆ లిపి అంటండి. అది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను, అందుకని యాడ్ చేస్తున్నాను. సో బాగుండిందండి కేవ్స్ అంతా. అంటే వాయనాడ్కి వెళ్తే ఆ కేవ్స్ ఫేమస్. తర్వాత ఇది మేము ఉన్న విలా అండి, చాలా బాగుంది. మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఒక 500 మీటర్స్ లోపలికి వెళ్తే ఈ విలా ఉందన్నమాట. మెయిన్ రోడ్డుకి లేదు. మెయిన్ రోడ్ నుంచి అది మట్టి రోడ్ చూపెట్టారు కదా, పైకి వెళ్ళాలండి. అబ్బా, ఎంత బాగుండిందంటే అసలు అంత బాగుండింది అసలు. అందుకని చెప్పి ఫుల్ వీడియో తీసుకున్నానండి. అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మెయిన్ అంతా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ కానీ. అసలు ఒక 10,000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువే ఉంటుందండి ఇలా. అయితే ఇది ఎంటర్ అవ్వగానే ప్లే ఏరియా లాగా ఇచ్చారు. ఇదంతా హాల్ అండి, ఇదంతా హాలు. బయట ఉండేదంతా కార్లు పెట్టాం కదా, అదంతా చూడండి ఎంత బాగుందో. మా పాప హాయ్ హాయ్, మా మర్దాలు వాళ్ళు. ఇంక ఇదంతా డైనింగ్ ఇచ్చారు. ఇది వచ్చి పెద్ద బాల్కనీ ఇచ్చారండి, చూపిస్తాను చూడండి. బాల్కనీ కూడా ఎంత బాగుందో అసలు. బెంగళూరులో ఇంత పెద్ద ఇల్లులు అయితే మేము చూడలేదు. ఎంత ఫేషియస్గా, ఎంత వదిలేసి కట్టుకోవటము. అక్కడ అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఏ ఇల్లు చూడాలా, ఏ ఇల్లు చూడకూడదా అని చెప్పి అసలు ట్రిప్ ఏమో కానీ కేరళలో ఆ ఇల్లులు చూడనే సరిపోయిందండి మాకైతే మాత్రము. నేనైతే మాత్రం ఇల్లులే చూస్తూ ఉన్నాను. ఎటు సైడ్ చూసినా ఒక్కొక్క హిస్టరీ లాగా అనిపిస్తుంది ఒక్కొక్క ఇంటికి. ఇక్కడ అది అంతా హోమ్ స్టే అండి ఇది విలా. సో కిచెన్లో వెజల్స్ అన్నీ ఇచ్చారు. ఈవెన్ మన ఫుడ్ అంతా కూడా వండుకోవచ్చు అనమాట మనము. అయితే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళేదానివల్ల చాలా టైర్డ్ అయిపోయినాము, వండుకోలేదు, బయట నుంచే తెప్పించేస్తారు. ఇది ఏంటవగానే ఇది చూడండి, బెడ్రూమ్స్ అవ్వచ్చు. అబ్బా ఎంత బాగున్నాయంటే, అందుకనే నేను హోమ్ టూర్ లాగా విలా టూర్ చేశానమాట. మా సిస్టర్ హాయ్. ఇదేమో ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అన్నిటికీ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు. దీనికైతే మాత్రం డ్రెస్సింగ్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారనమాట. చూసారా ఎంత పెద్దది ఇచ్చారో ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా. సో ఇదంతా మళ్ళీ పైకి వెళ్ళటం అండి. స్టెప్స్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, లెంత్ అయిపోతుందని. ఇంకా పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయండి. ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నాయి, 2 ప్యాసింజర్స్ ఉన్నాయి. అండ్ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇంకోటి అయితే సిట్టింగ్ ఏరియా ఉందండి, చూపెడతాను అది కూడా ఎంత బాగుందో అసలు. వీడియో ఫాస్ట్ పార్ట్స్ తీసేసాను కానీ భయంగా ఉందండి. ఈవినింగ్ అది ఒక 7 అట్ అవుతుంది. పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో ఫుడ్ తేని వెళ్ళారు. అందుకని భయంగా ఉంది, ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని పైకి వెళ్తేమో చాలా భయంగా ఉంది, అంత పెద్ద ఇల్లు. ఇది ఒక బాల్కనీ. తర్వాత ఇంతకుముందు చూపించాం కదా, అదొక బెడ్రూము. తర్వాత ఇదొక బెడ్రూమ్ అండి. ఇదొక బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇంకొక రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్కి మధ్యలో ఒక డోర్ లాగా ఉండింది. అది చూస్తేమో చూడండి సిట్టింగ్ ఏరియా అనమాట. సిట్టింగ్ ఏరియా నుంచి ఇక్కడ కూడా స్టెప్స్ ఇచ్చారు. ఆ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట. మెయిన్ రోడ్ అంటే 2 రోడ్లకి ఇల్లు ఉంది అన్నట్టు.
ఇదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగు ఫొటోస్ దిగామన్నమాట. ఇంటి వ్యూ అనమాట ఇది ఎంట్రన్స్‌లో. అబ్బా! ఎంత బాగుండిందంటే ఇల్లు అంత బాగుండిందండి. ఎప్పుడైనా మీరు వాయనాడ్కి వెళ్తే మాత్రం ఇలా హోమ్ స్టేస్‌లో విలాస్ చూడండి, చాలా బాగున్నాయి. మేము వెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి అన్ సీజన్ కాబట్టి మాకు చాలా తక్కువకి వచ్చింది ఇది. మీరు వెళ్ళి అడుగుంటే మాత్రం ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత పెద్దది చాలా ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు. మాకైతే మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిందంటే మీ నెంబరు మాకు ఒక 6Kలో వచ్చేసింది ఇది. మీరు డిసెంబర్లో అలాగని ప్లాన్ చేసుకునే ఉంటే మాత్రం ముందే బుక్ చేసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ వండుకోవటం కావచ్చు, కానీ అక్కడ గ్రీనరీ ఎక్స్పెషలీ ఆ చుట్టూరా అసలు నైట్ కాబట్టి మేము అంత క్యాప్చర్ చేసినా డార్క్గా ఉందండి, అందుకని నేను అప్లోడ్ చేయలేకపోయినాను. కానీ చాలా బాగుండింది. ఇంకా మార్నింగ్ ఏమో హడావిడి ఇంక వెళ్దామని ఇంక అందుకని ఎంట్రన్స్లో మాత్రమే ఫొటోస్ తీసుకున్నాము. వెళ్ళండి వాయనాడులో మాత్రం సూపర్గా ఉన్నాయండి ఇల్లులు మాత్రం. ఎంజాయ్.